పదవి ఆ జిల్లాను వరించడం ఇది రెండోసారి. అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడయ్యే అవకాశం అంత ఈజీ కాదు. కానీ ఆ నాయకుడికి ఆ ఛాన్స్ వచ్చింది. సీనియర్లను కాదని ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఈ నియామకం జిల్లా పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. ఏంటి ఆయన స్పెషాలిటీ? ఎందుకంత ప్రయారిటీ? నిజామాబాద్ జిల్లాకు రెండోసారి పీసీసీ పదవి దక్కింది. ఈ జిల్లాకి చెందిన ధర్మపురి శ్రీనివాస్ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్గా చేశారు. ఆ 2 సార్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ నిజామాబాద్ జిల్లాకి చెందిన నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని తెలంగాణ పీసీసీ పదవి వరించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గ నేత. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా 2 పర్యాయాలు పనిచేసిన డిఎస్ కూడా బీసీ వర్గానికి చెందిన నాయకుడే. మరోసారి పీసీసీ పదవి నిజామాబాద్ జిల్లా నాయకుడికి దక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి జిల్లా పార్టీ వర్గాలు. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఇందూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు 2 కేబినెట్ హోదా సలహాదారు పదవులు, 5 నేతలకు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. త్వరలో మంత్రివర్గ విస్తరణలో కూడా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చోటు దక్కనుందని సమాచారం. మహేష్ కుమార్ గౌడ్కి టీపీసీసీ ఇవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించినట్లయింది. ఇప్పటికే దక్షిణ తెలంగాణకు చెందిన రేవంత్ రెడ్డికి సీఎం పదవి దక్కింది. దీంతో ఉత్తర తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్కి రాష్ట్ర కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీలో తలపండిన నేతలు, సీనియర్లను కాదని మహేష్ కుమార్ వైపు మొగ్గింది పార్టీ అగ్రనాయకత్వం. సీఎం రేవంత్ మద్దతు కూడా మహేష్ కుమార్ గౌడ్ కి తోడైంది. మరోవైపు మహేష్ కి సౌమ్యుడు, వివాదరహితుడన్న పేరుంది. మొదట్నుంచి కాంగ్రెస్ నే నమ్ముకున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇతర పార్టీల నుంచి ఒత్తిడి వచ్చినా ఆయన కాంగ్రెస్ ని వీడకుండా పార్టీపై విధేయత చాటుకున్నారు. ఎన్ఎస్యుఐ నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన మహేష్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా పార్టీలో కీలక బాధ్యతలు చేపడుతూ వచ్చారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా, ఉమ్మడి రాష్ట్రంలో టీపీసీసీ కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా టీపీసీసీ అధ్యక్ష పదవి మహేష్ ని వరించింది. జాతీయ స్థాయిలో పార్టీ అగ్రనాయకత్వంతో ఉన్న సంబంధాలు కూడా ఆయనకు కలిసొచ్చాయి. మహేష్ గౌడ్ సీనియర్ లీడర్ కావడంతో నిజామాబాద్ జిల్లాలో మరింత అభివృద్ధి జరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారంతా. మహేష్ కి పదవితో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. టీపీసీసీలో మరిన్ని పదవులు జిల్లా నేతలను వరిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే మహేష్ కి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారన్న పేరుంది. ప్రస్తుతం అధిష్టానం తనపై పెట్టిన బాధ్యతకి పూర్తి న్యాయం చేయగలనన్న నమ్మకంతో ఉన్నారట ఆయన. సీనియర్లను కలుపుకుని పార్టీని సమర్థంగా నడిపిస్తానని అంటున్నారు మహేష్. పార్టీ సీనియర్లను కలుపుకుంటూ అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త పాత్రలో ఇందూరు నేత ఎలా రాణిస్తారో చూడాలి మరి.